హలో ఆల్, బాగున్నారా? ఈరోజు అయితే నేను వలస వెళ్తున్నాను అనమాట. ఎక్కడికో కాదు, జస్ట్ హైదరాబాద్కి వర్క్ బేస్డ్ అనమాట. అంటే ఆఫీస్ హైబ్రిడ్ మోడల్. సో వెళ్ళాల్సి వచ్చింది. సో నన్ను మా హస్బెండ్ డ్రాప్ చేయడానికి గూడూరు రైల్వే స్టేషన్కి వచ్చాడు. సో నాకెందుకో వెన్ కంపేర్ టు బస్సెస్ నాకు కొంచెం ట్రైన్ బెస్ట్ అనిపించింది. చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. గూడూరు నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ 12 hours పడుతుంది మా ఆఫీస్ దగ్గర వరకు. అయితే కనుక మేము కరెక్ట్గా రైల్వే స్టేషన్లో ఎంటర్ అయ్యామో లేదా అప్పుడే వందే భారత్ ట్రైన్ వెళ్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట వందే భారత్ ట్రైను. కొంచెం హ్యాపీ అనిపించింది. ఏవో చిన్న చిన్న ఆనందాలు అట్లా అనమాట. ఫస్ట్ టైం చూస్తేనే ఎందుకో దిల్ ఖుష్ అయింది. ఇంకా స్టెప్స్ ఎక్కే ఆ ఓపిక అయితే అస్సలకే లేదు. అందుకే ఇంకా ఎస్కలేటర్ గాడ్ గ్రేస్ ఆ రోజు వర్క్ అవుతుండే. సో ఎక్కేసి మా సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాము. అన్ని ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి తప్ప నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే రాలేదు అప్పటి వరకు. మంది కూడా ఆ రోజు చాలా మంది ఉన్నారనమాట. సో అలా వెయిట్ చేస్తూ 8:50కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి 9:20 సంథింగ్ అలా వచ్చింది. ఇంకా సరే, ఇంకా నిద్ర అసలు ఆపుకోలేకపోయినాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 6 o'clock అక్కడ దిగేయాలన్నమాట. సో ఇంకా రావడమే ఇంకా వచ్చి పడుకున్నాను. అక్కడ ఒక పెద్ద నాకు నచ్చని ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో నేను పడుకున్న ప్లేస్లో నాకు వచ్చిన సీట్ వచ్చేసి అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, హోల్ ఫ్యామిలీ. సో వాళ్ళు నన్ను అడిగారు, మీరు కొంచెం అది వేరే సీట్ ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ అవుతారా అని చెప్పి. సరేలే, ఇంకా ఫ్యామిలీ అంటే మనం అర్థం చేసుకోవాలి కదా, బికాస్ మన ఫ్యామిలీ ఉన్నా కూడా మనం అందరం ఒక ప్లేస్లో ఉండాలని కోరుకుంటాము. సో దాన్ని బేస్ చేసుకొని నేను సరే అని చెప్పి వాళ్ళ సీట్ వేరే బర్త్ ఉంటే అక్కడికి వెళ్ళి పడుకున్నాను. సడన్గా చూస్తే 4 o'clock ఒక పర్సన్ వచ్చి నన్ను లేపాడనమాట. నాకు టీటీ ఈ సీట్ ఇచ్చారు, సో నేను ఇక్కడ ఉండాలి అది ఇది అని చెప్పి. మస్తు బాధ అనిపించింది ఆ టైంలో. వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళని అడిగితే అప్పటికి మళ్ళీ ఆమె చెప్తుంది, ఇంకొక సీట్ ఉంది మాది, అక్కడికి వెళ్ళి పడుకుంటావా అని చెప్పి. నేను లేదు, నేను నా సీట్లో నేను ఉంటాను, అవ్వదు ఇక్కడ అని చెప్పి అన్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి వచ్చి లేపితే మళ్ళీ నేను అప్పుడు లేయాల్సిందే కదా. నాకు అసలు టైం లేదు. నేను మళ్ళీ రీచ్ అయ్యేసరికి 8:30 అవుతుంది. 8:30 నుంచి అక్కడి నుంచి మెట్రో దిగి నేను మళ్ళీ మా ఆఫీస్కి వెళ్ళాలి 9. సో అందుకే నేను చెప్పేసి అక్కడే పడుకున్నాను అనమాట. సో అలా సికింద్రాబాద్ నుంచి రాయదుర్గ్ మెట్రోకి వచ్చాను. అక్కడి నుంచి ఆఫీస్ షటిల్ యూజ్ చేసుకొని ఆఫీస్కి రీచ్ అయిపోయాను. సో ఆఫీస్లో ఎలా ఉండింది, నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను, లంచ్ ఏం చేశాను అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.